హలో ఆస్పిరెంట్స్, బాగున్నారా అందరూ? నేను ఒక మాట చెప్తాను, దానికి మీరు ఏకీభవిస్తున్నారో లేదో చెప్పండి. విశ్వంలో మనకు అందే ప్రతి దానికి మనం ఒక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కదూ. ప్రతి దానికి అది ఒక సమస్య అవ్వచ్చు, లేదంటే సమస్యకి సొల్యూషన్ అవ్వచ్చు, మన జీవితంలో జరిగే ప్రతి అనుభూతి అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ ప్రకృతిలో మనకి లభించే ప్రతి వస్తువు అవ్వచ్చు, దేనికైనా ఒక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది మనం. అలాగే ప్రతి ప్రాణి కూడా సక్సెస్ఫుల్గా తన లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలకి అనుగుణంగా తనకి తను అడాప్ట్ చేసుకోవాలి, ఇవాల్వ్ అవ్వాలి. అలాంటి జీవి మాత్రమే తన మనుగడని కొనసాగిస్తుంది, కాదంటారా? నిజమే కదా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్లాస్టిక్ గురించి, అలాగే మైక్రోబ్స్ గురించి, అలాగే ప్లాస్టిక్ వేస్ట్ని డిగ్రేడ్ చేయగలిగే ప్రాసెస్ గురించి ఇప్పుడు ప్రతి చోట చర్చల్లోనే ఉంటుంది కదా. ఎందుకంటే మన శరీరంతో సహా ప్లాస్టిక్ వ్యర్థాలు లేని చోటంటూ లేదండి. సో అలాంటి ప్లాస్టిక్ని కరిగించాలి అంటే కనుక సైంటిస్టులు చాలా రీసెర్చెస్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక విషయం బయటపడింది ఏంటంటే, బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని బయోడిగ్రేడబుల్ ప్రాసెస్ ద్వారా ఆ వ్యర్థాలని డిగ్రేడ్ చేస్తున్నాయి కొన్ని బ్యాక్టీరియా అని చెప్పి కనుక్కున్నారు. కానీ దానికి ఒక పెద్ద మూల్యమే ఉంది. అది ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే, ఇది మనకి ఎక్కడో తెలుసుకోలేదండి. సుందర్బన్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే అక్కడ ఉండే రివర్లో ఉండే కొంత బ్యాక్టీరియా ఈ ప్లాస్టిక్ని డికంపోజ్ చేసే సామర్థ్యం ఉంది అని తెలుసుకునే సంతోషం వచ్చే లోపే ఆ మూల్యం ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న కథనం ఏంటి అనే విషయాన్ని నేను చాలా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి చూసి లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.